అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 25 విందాం. అంజు అలా అనేసరికి, అవును కదా, మీ నాన్న హాస్పిటల్లో ఐసీయూలో బెడ్ మీద ఉంటే ఇది పెళ్లి చేసుకోవడం ఏంటి? దీనిలో దాగున్న మర్మం ఏంటో తెలియాలంటే ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. పద పద అంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి దూరిపోయింది వసంత. తెల్లలా వెళ్ళగానే, ఇంతకీ సమీర చేసుకున్నవాడి పేరేంటి? దేవేంద్ర వర్మనా అనుకుంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా ఫోన్ తీసుకుని గూగుల్ ఓపెన్ చేసింది అంజు. అంతలోనే, అంజు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా, హాస్పిటల్కి వెళ్ళాలి అని వసంత మళ్ళీ చెప్పడంతో అంటూ అక్కడి నుంచి తన గదికి వెళ్ళింది ఫ్రెష్ అవడానికి. కబోర్డ్లో చీరలు చూసి ఆశ్చర్యపోయిన కౌసల్య పని మనిషి వైపుకు చూపు చూసింది. ఆ చూపుకి పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ చీరల వైపు చూస్తూ, ఆంటీ, మీ అబ్బాయి వీటిని నా కోసం కొన్నారా అని అడిగింది సమీర. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కొంటాడు? నీకోసమే కొన్నాడు అంది కౌసల్య లేని నవ్వును ముఖంపైకి తెచ్చుకుంటూ. అది మరి మాకు పెళ్ళై ఇంకా 4 గంటలు కూడా అవ్వలేదు, ఇంతలోనే ఇన్ని చీరలు ఎలా కొన్నారు మీ అబ్బాయి అంది సమీర ఆశ్చర్యపోతూ. అది అంటూ, దేవు కెపాసిటీ నీకు తెలియదు. నాకు తెలిసి మనం గుడి నుంచి ఇంటికొచ్చేలోపే వీటిని కొని ఇక్కడ పెట్టుంటాడు. వాడి భార్యగా నీ అర్హత తగ్గకూడదని అంది కౌసల్య ఏదో తట్టిందానిలా. కౌసల్య మాటల్లో కూడా నిజం లేకపోలేదు. దేవుగా కెపాసిటీ ఉంది. అతను తలుచుకుంటే అర నిమిషంలో ఊర్లో ఉండే పెద్ద పెద్ద షాపుల్లో ఉన్న చీరలన్నీ కూడా తెచ్చిపెట్టగలడు అనుకుంటూ, అంతే అయి ఉంటుంది అంది తలాడిస్తూ సమీర. దేవ్ అలా సమీర కోసం చీరలు ముందే కొనించడం కౌసల్య ఎందుకో నమ్మలేకపోతోంది, ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఇక అక్కడ ఉండడం నచ్చక, ఇక నేను వెళ్తాను అంది బయటకు నడుస్తూ. ఆమె వెళ్తోంటే, ఆంటీ, నేను ఒకటి అడగొచ్చా అంది సమీర. ఆ మాటకి వెనక్కి తిరిగి, ఏంటి అంది కౌసల్య. అది, నేను నాన్నని చూడ్డానికి హాస్పిటల్కి ఒకసారి వెళ్ళి రావచ్చా అంది సమీర మెల్లిగా. ఆ మాటకి, సరే వెళ్ళు, డ్రైవర్తో చెప్తాను, త్వరగా వెళ్ళి వచ్చేసాయి అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది కౌసల్య. కౌసల్య వెళ్ళాక హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని బయటికి నడిచింది సమీర. ఆమె బయటకు వచ్చేసరికి డ్రైవర్ రెడీగా ఉండడంతో అతనితో కలిసి హాస్పిటల్కి వెళ్ళిందామె. ఖరీదైన డిజైనర్ శారీ, మెడలో పసుపు తాడుతో హాస్పిటల్లోకి ఎంటర్ అయిన సమీరను అక్కడ వారందరూ వింతగా చూస్తున్నారు. అంతలో అటుగా వెళ్తున్న నర్స్ని పిలిచి, మా నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగింది సమీర. ముందు ఆ నర్స్ సమీరను గుర్తుపట్టలేకపోయింది. కానీ ఆరాగా చూసి తను సమీరను గుర్తుపట్టి, మీ నాన్నగారు బాగానే ఉన్నారు, అందుకే ఇందాకే ఆయన్ని స్పెషల్ వార్డ్కి షిఫ్ట్ చేశాం, మీరు వస్తే ఒకసారి కలవమని మా డాక్టర్ గారు చెప్పారంటూ చెప్పి సమీరను నఖసిక పర్యంతం చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందా నర్స్. సమీర నర్స్ చెప్పినట్టుగా ముందు డాక్టర్ని కలవడానికి అతని ఛాంబర్కి వెళ్ళింది. డోర్ తడుతూ, లోపలికి రావచ్చా డాక్టర్ అంది సమీర. ఏవో ఫైల్స్ చెక్ చేస్తున్న అతను, కమీన్ అంటూ తలపైకెత్తి సమీర వంక చూశాడు. ఆమెల మెడలో పసుపుతాడు, ఒంటి మీద ఖరీదైన చీరతో కనిపించేసరికి ఆమె వైపు చూస్తూ, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అని అడిగాడు. ఆ మాటకి, ఉదయమే డాక్టర్ అందేదో తప్పు చేసిన దానిలా తలంచుకుని సమీర. ఐసీ అంటూ ఇంకా ఏదో అడగాలనుకుంటోంటే అతను మాట్లాడనివ్వకుండా, మా నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నారు డాక్టర్ అంది తానే కావాలని. ఆమెకు అతను ఏమడుగుతాడో ముందే తెలిసి ఆ విషయం గురించి చెప్పడం ఇష్టం లేక ఆ టాపిక్ని ఆమె డైవర్ట్ చేసిందని అర్థం చేసుకున్న డాక్టర్ కళ్ళజోడు ఒకసారి సరిచేసుకుని, మీ నాన్నగారి ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది, అందుకే స్పెషల్ వార్డ్కి షిఫ్ట్ చేశాం, అతనికి కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది, అందుకు గాను మరికొంత డబ్బు కట్టాల్సి ఉంది, అది చెప్పడానికే మీరు వస్తే నన్ను కలవమని చెప్పాను అన్నాడు డాక్టర్. ఎంత డాక్టర్ అంది సమీర. వాట్ అన్నాడు డాక్టర్ అర్థం కాక. అదే ఎంత అమౌంట్ కట్టాలి అంటున్నాను అంది పర్స్ ఓపెన్ చేస్తూ. అది రిసెప్షన్లో అడగండి, వారు చెప్తారు, ఇంకా ఏమైనా ఉంటే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు అతడు తన ముందున్న ఫైల్లో తలదూరుస్తూ.
దాంతో డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తున్న సమీర బయటిద్దరు నర్సులు మాట్లాడుకోవడం విన్నది. ఉసే, ఇప్పుడు డాక్టర్ గదిలోకి వెళ్ళిన అమ్మాయిని చూసావా అంది ఒక ఆమె. చూశాను, ఆమె పేరు సమీర కదా అంది రెండో నర్స్. అవును, తన పేరు సమీరనే, కానీ ఆమె మెడలో ఉన్న పసుపుతాడు చూసావా అంది మొదటి నర్స్. ఉదయం నేను చూసినప్పుడు ఆమె మెడలో పసుపుతాడు లేదు, కానీ ఇంతలోనే ఆమె మెడలోకి అది ఎలా వచ్చింది? అంటే ఆమెకి ఈ ఉదయమే పెళ్ళయిందంటావా అంది రెండో నర్స్. ఏమో, అయిండొచ్చు అంది మొదటి నర్స్. అప్పుడే అటుగా సమీర రావడంతో ఇద్దరూ మాట్లాడుకోవడం ఆపేసి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. సమీర తండ్రున్న స్పెషల్ రూమ్ వైపు వెళ్ళి ఆ గది డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్న తండ్రిని చూస్తూ కాస్త రిలాక్స్ అయిందామె. తండ్రి పడుకుని ఉండడంతో అతను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కాసేపు అతని పక్కనే కుర్చీలో కూర్చుంది. ఇంతలో ఆమె ఫోన్కి కౌసల్య నుంచి కాల్ రావడంతో ఫోన్ కాల్ అటెండ్ చేసిన సమీర అటు నుంచి కౌసల్య చెప్పిన మాట వింటూనే కంగారుగా ఆ గది నుంచి బయటకు పరుగులాంటి నడకతో వచ్చి పార్కింగ్లో ఉన్న కారు దగ్గరికి వెళ్ళి ఇంటికి త్వరగా పోనివ్వండి అంటూ కారులోకి ఎక్కి కూర్చుంది. ఏమైందో అని కంగారు పడుతూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి వేగంగా కారును ముందుకు పోనిచ్చాడు. సమీర అలా వెళ్ళిందో లేదో వసంత, అంజుల హాస్పిటల్లోకి వచ్చారు. వస్తూనే తన భర్తకి ఎలా ఉందో అని అడగకుండా సమీర వచ్చిందా అని తనకు తెలిసిన నర్సుని అడిగింది. దాంతో ఆ నర్స్, ఇందాకే వచ్చారు, ఇప్పుడే హడావిడిగా వెళ్ళిపోయారు అని చెప్పి ఆ నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాటకు అంజు వైపు కోపంగా చూస్తూ, చూడు, నీ వల్లే సమీరని మనం కలుసుకోలేకపోయాం. కాస్త తొందరగా బయలుదేరమని ఎంత చెప్పినా వినకుండా లేటుగా రెడీ అయి చచ్చాం. ఇప్పుడు చూడు, అది మనకు దొరకకుండా ఎలా తప్పించుకుందో అంది చికాకు పడుతూ వసంత. అబ్బా, ఇందులో నా తప్పేముంది? అయినా నేనేమైనా కలగన్నానా అది ఇలా వచ్చేలా వెళ్ళిపోతుందని అంది అంజు తల్లివైపు చూస్తూ. వసంత ఏదో ఆలోచిస్తూ, వెళ్ళని ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే కదా రావాలి. ఈసారి రాని, అప్పుడు చెప్తాను దాని పని అంటూ చక్రవర్తి ఉన్న రూమ్ వైపు నడిచింది. తల్లి వెనకే అంజు కూడా నడిచింది. అంజు, వసంతలు చక్రవర్తి ఉన్న గదిలోకి వచ్చేసరికి అతను మెల్లిగా మెలకువలోకి వస్తున్నాడు. మెలకువలోకి వస్తూనే సమీరా సమీరా అని కలవరిస్తున్నాడు చక్రవర్తి. అది చూసిన వసంత, ఇంకెక్కడ సమీరా, ఎప్పుడో పోయింది అంది దురుసుగా. ఆ మాటకి ఎక్కడికి వెళ్ళింది అన్నాడు కంగారుగా చుట్టూ చూస్తూ చక్రవర్తి. ఎక్కడికి పోతుంది? దాని మొగుడింటికి పోయింటుంది అంది చిరాక్గా. మొగుడు, ఇల్లు అని వింటూనే మొగుడేంటి అన్నాడు ఆశ్చర్యంగా చక్రవర్తి. ఆ మాటకు అతని వైపు చూసి, నీ కూతురు, అదే ఆ సమీర, నీకు మాకు చెప్పకుండా ఏమన్నా పెళ్లి చేసుకుంది. ఇదేంటని అడిగిన నన్ను నోటికొచ్చినట్టు తిట్టింది అంది నాలుగున్నవి లేనివి కల్పిస్తూ. వసంత చెప్తుంది నమ్మశక్యంగా లేకపోవడంతో, నువ్వు చెప్తుంది నిజమా అన్నాడు చక్రవర్తి ఆమె వైపు నమ్మలేనట్టుగా చూస్తూ. నిజం కాబట్టే నీకు చెప్తున్నాను, అబద్ధమైతే నేనెందుకు చెప్తాను అంది వసంత చేతులాడిస్తూ. తండ్రి తన తల్లి మాట నమ్మడం లేదని అర్థం చేసుకున్న అంజలి తండ్రి వైపు తిరిగి చూసి, అవునానా, అమ్మ చెప్పింది నిజం. ఆ సమీర మనకి ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంది అంది అంజు. ఆ మాటకి చక్రవర్తితో పాటు అప్పుడే ఆ గదిలోకి వస్తున్న ఇంకో వ్యక్తి కూడా షాక్లో ఉండిపోయాడు. గది చప్పుడయ్యేసరికి అటుగా చూశారు చక్రవర్తి, వసంత, అంజల్లు. తలుపు దగ్గర ఫ్రూట్స్ పట్టుకుని నిలబడున్నారు గిరి, మీనాక్షిలు. వారిని చూస్తూనే, రెండన్నయ్య, ఇప్పుడే వచ్చారా, ఎలా ఉన్నారు అంది వసంత ముఖానికి నవ్వు పులుముకుంటూ. ఇప్పుడే వచ్చాం చెల్లమ్మ, మేమంతా బాగానే ఉన్నాం అంటూ చక్రవర్తి దగ్గరకు వచ్చి, ఏరా, నీకింత ఒంట్లో బాగోకపోతే మాకు మాట కూడా కనీసం చెప్పాలనిపించలేదా నీకు? నేనంటూ ఒకడున్నానని నీకు కానీ సమీరకు కానీ గుర్తు రాలేదా అన్నాడు కోపంగా. అది కాదురా అని చక్రవర్తి ఏదో అంటూ ఉంటే, ఆ సమీర కళ్ళ ముందుండే మేమే గుర్తులేం, ఇంకెక్కడో ఉన్న మీరేలా గుర్తుంటారు చెప్పండి? అయినా పిల్లలకి రెక్కలొచ్చే వరకే మన సాయం అవసరం, తర్వాత తమ దారి తాము చూసుకుని పోతారు అంది వసంత సమీరని ఆడిపోసుకుంటూ. సమీర్ గురించి ఆమె అలా అంటుందని అర్థం చేసుకున్న మీనాక్షి మాట మారుస్తూ, సర్లేండి,
చెప్పకపోతే ఏమైంది, ఇప్పుడు తెలిసిందిగా, ఇకనైనా అన్నయ్య గారిని చూసుకునే బాధ్యత మనం తీసుకుందాం అంది భర్తను సముదాయిస్తూ. భార్య మాటల్లో ఏదో అర్థం ఉందని గ్రహించి అప్పటికి నెమ్మదించి, అది సరే, ఇంతకీ ఆపరేషన్ అది బాగానే జరిగిందా? ఆపరేషన్కి డబ్బులన్నీ కట్టేశారా అన్నాడు గిరి. అవన్నీ సమీర చూసుకుంటోందిరా, నాకేం తెలియదు అన్నాడు చక్రవర్తి పేలవంగా ముఖాన్ని పెట్టుకుని. సమీర్ అంటే గుర్తొచ్చింది, ఇంతకు అమ్మాయి ఏది అంది చుట్టూ చూస్తూ మీనాక్షి. ఇంకెక్కడ సమీరా, ఎప్పుడో ఒకడు చేయి పుచ్చుకొని తండ్రిని కుటుంబాన్ని గాలికి వదిలేసిపోయింది. నిన్ననగా ఆపరేషన్ జరిగింది, ఒక్కసారైనా వచ్చి తండ్రిని కలిసిందా? లేదే అంది వసంత రాణి ఏడుపును చీర కొంగుతో తుడుచుకుంటూ. ఇందాక పెళ్లి మాట విన్నా, ఇప్పుడు మళ్ళీ అదే మాటను వినేసరికి, సమీర పెళ్లి చేసుకుందా? ఎవరిని? ఎప్పుడు అన్నాడు గిరి ఆనందం ఆశ్చర్యం తన్ని పిలవలేదనే బాధ కలగలిసిన స్వరంతో. అవన్నీ ఏమి మాకు కూడా సరిగ్గా తెలియదు అన్నయ్య గారు, మాకు ఏం చెప్పలేదు అంది వసంత బాధను నటిస్తూ. మాకే కాదు అంకుల్, డాడీకి కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంది. అంత అర్జెంటుగా ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఎందుకో మాకేం అర్థం కావడం లేదు అంది కావాలనే సమీరను డీగ్రేడ్ చేయాలని చూస్తూ అంజు. ఆమె మాటలు పట్టించుకోకుండా భర్త వైపు తిరిగి చూసి, మన సమీర ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తుంది. ఎప్పుడు తను బాధపడ్డమే కానీ ఒకరిని బాధ పెట్టడం తనకు తెలియదు. ముందు అమ్మాయికి ఫోన్ చేసి పిలవండి, ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం అంది మీనాక్షి. సమీర గురించి ఎంత నెగిటివ్గా చెప్పినా పాజిటివ్గా మార్చేస్తున్న మీనాక్షి వైపు గుర్రుగా చూస్తోంది వసంత. అవును, ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కుంటానని ఫోన్ తీసి సమీరకు కాల్ చేశాడు గిరి. సమీర ఇంటికి వెళ్లే హడావిడిలో ఫోన్ బ్యాగ్లో పడేసి పక్కన పెట్టేసింది. అది పాత ఫోన్ అవడం వల్ల, అనుకోకుండా సమీర ఫోన్ని బ్యాగ్లో పడేయడం వల్ల అది కాస్త సైలెంట్లోకి వెళ్ళిపోయింది. 2 సార్లు రింగ్ చేసిన సమీర కాల్ ఎత్తకపోవడంతో అసహనంగా ఫోన్ వైపు చూసి, అమ్మాయి ఏదో పనిలో ఉండుంటుంది, అందుకే నా కాల్ ఎత్తడం లేదు. పర్లేదు, తానే చూసుకొని కాల్ చేస్తుందిలే, అప్పుడు మాట్లాడదాం, నువ్వు తన గురించి ఆలోచించకు అని స్నేహితుడికి ధైర్యం చెప్పాడు గిరి. అవునన్నట్టుగా చూసింది మీనాక్షి. సమీర ఏం చేసినా అందరి మంచి ఆలోచించే చేస్తుందని నమ్మిన చక్రవర్తి సరే అని కళ్ళు మూసుకుని బెడ్ రెస్ట్గా ఆనుకుని పడుకున్నాడు. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తానని గిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను తీసుకొచ్చిన బత్తాయిని జ్యూస్ చేసి చక్రవర్తికిచ్చే పనిలో పడింది మీనాక్షి. ఇంక తాము అక్కడున్నా ప్రస్తుతానికి ఏం ఫలితం లేదని, సమీర్ వచ్చాకొస్తే బాగుంటుందని ఇంటికి బయలుదేరారు అంజు వసంతలు. ఇంతకీ కౌసల్య ఫోన్ చేసి సమీరకి ఏం చెప్పుంటుంది? సమీర్ ఎందుకంత కంగారు పడితే ఇంటికి వెళ్ళిపోయింది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.